హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరికీ మన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కంపల్సరీ నాకు చెప్పాలి. ఈరోజు మా ఇంట్లో మేము చేసుకునే ఉగాది పచ్చడి మీ అందరి కోసము ఒక కొత్త కుండ తీసుకోవాలి. దాంట్లో ఒక 2-3 లీటర్లు పట్టేంత వాటర్ గలది. మేము ఎక్కువనే చేస్తామన్నమాట, నిండుగా ఉండాలనేసి. కుండలో ఒక 1/4 కిలో కంటే ఎక్కువనే ఉంటుంది చింతపండు. కొత్త చింతపండు, అది కూడా ఇది గింజలు తీయకుండా ఉన్నది మాత్రమే వాడతారనమాట మా ఇంట్లో. ఆ చింతపండు తీసుకొని 1 గంట ముందు నానేసుకోవాలి. కుండకి 5 బొట్లు పెట్టుకొని కంకణం కట్టుకోవాలి. నేను కంకణం తర్వాత కట్టినా, ముందు కట్టలేదు. ఇక చింతపండును మంచిగా విసికి కుండలోకి పోసుకోవాలి. మనకు సరిపడాన్ని హాఫ్ వరకు నేను నీళ్ళు పోసిన, ఎందుకంటే మరీ థిక్ అయితే పుల్ల ఉంటుంది కదా. మన పులుపుకు సరిపడేంత బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం మంచిగా సన్నగా తురుముకొని వేసుకుంటే తొందరగా కరుగుతుంది కదా. ఇంకా ఇప్పుడు వేప పూతని మంచిగా ఒక్కొక్క పోగా ఏరుకున్న వేప పూతని వేసుకోవాలి. తర్వాత మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, అండ్ ఓమ, సోంపు, పుట్నాల పప్పు, గసగసాలు, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేస్తామన్నమాట మా పచ్చడిలో. మీ పచ్చడిలో మీరు ఎట్లా వేస్తారు? మేమైతే గ్లాస్లో పోసుకొని తాగుతాము. మెయిన్ ఈరోజు పండుగ రోజు ఏంటంటే, ఇవి మర్రి ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులలోనే భోజనం చేస్తామన్నమాట. ఇంకా మళ్ళా పచ్చడి తాగడానికి కూడా ఈ ఆకులతో డొప్పలు తయారు చేసుకుంటారు. అప్పటి నుంచి మా ఇంట్లో ఇదే సాంప్రదాయంగా ఉందన్నమాట. మా దగ్గరనే కాదు, మా ఊర్లో చాలా వరకు ఇట్లనే చేస్తారు. ఇంకా లాస్ట్కు గసాలు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఒక్క 2-3 నిమిషాలు బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది. మనం టేస్ట్ చూడం కాబట్టి కరెక్టు మనకు బెల్లానికి పులుపుకు సరిపడా క్వాంటిటీలో 2 తీసుకుంటే పర్ఫెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. హాఫ్ కుండ కంటే ఎక్కువనే చేసినాం మేము ఈ పచ్చడిని. ఈసారి కాదు, ప్రతిసారి అట్లనే చేస్తామన్నమాట. ముందు రోజు చేయడానికి లేదు, అట్లా అనమాట. చూసిరా, డొప్పలు అయితే ఇట్లా రెడీ చేస్తామన్నమాట. దీనికి కంకణం పెట్టి దేవుని గదిలో పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ డొప్పలలో పోసుకొని తాగాలి. ముందు కంకణం పెట్టినాక కదిలియొద్దు కదా అనేసి నేను తర్వాత కంకణం కట్టిన అనమాట. మీ పచ్చడి ఎలా ఉంటుందో మాకు షార్ట్ వీడియో